రిజల్ట్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవ్వరి హెల్ప్ లేకుండా మన రిజల్ట్స్ మనం ఫస్ట్ చూసుకుంటే మస్తు హ్యాపీ ఉంటుంది కదా. సో ఈ వీడియో లోపలనే అయితే 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే ఎవరి హెల్ప్ లేకుండా మనం రిజల్ట్స్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేస్తా. అండ్ దాంతోపాటు డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. మీకు స్టెప్ బై స్టెప్ లోపల అర్థమవుతుంది. సో ఇంకా రిజల్ట్స్ రిలీజ్ కాలే కదా బ్రో, ఈ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నా అంటే రిలీజ్ అయిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ త్రూ అయితే చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి ప్రాసెస్ చెప్పు అని చెప్పి. సో నేనైతే డీటెయిల్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ దాకా చూడు అండ్ స్కిప్ చేయకుండా చూడు. అండ్ బిఫోర్ దట్, సో హే బడీస్, ఈ సైడ్ జతన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్స్ ట్యూటర్. మా ఛానల్ పైన మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. మనం ఎస్ఎస్సి రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ రిజల్ట్స్ మీద నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో లోపల ప్యూర్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన, ఒకసారి ఆ వీడియోని అయితే వెళ్ళి చెక్ చేయి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడీస్, మనం ఒక వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మీ ఫోన్ లోపల అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ప్రాపర్ వెబ్సైట్ ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకొని అందులోపల నువ్వు ఏం సెర్చ్ చేయాలంటే bsc.telangana.gov.in అని చెప్పి సెర్చ్ చేయాలి. సో ఈ బీఎస్సీ అంటే ఏంది అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ.gov.in అని చెప్పి ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇది ఓపెన్ చేసిన నీకు పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీని లింక్ కావాలంటే నేను ఇస్తాను. అండ్ దాంతోపాటుగా మనం నేమ్ తోటి కూడా రిజల్ట్స్ అయితే తెలుసుకోవచ్చు. దాని గురించి కూడా నేను డీటెయిల్గా వీడియో వేసి పెట్టిన. అండ్ నేను దాన్ని తర్వాత రిలీజ్ చేస్తాను, ఓకేనా. సో ఆల్రెడీ వీడియో అయితే రెడీ చేసి పెట్టిన. సో దాన్ని నేను ఇంకా నీకైతే పబ్లిక్లో రాలేదు, అది ఆ వీడియోని నేను ఇంకా పోస్ట్ చేయలేదు, అది ఆల్రెడీ డ్రాఫ్ట్ లోపల ఉంది, ఓకేనా. సో ఒకవేళ నువ్వు నేమ్ వైజ్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, ఫర్దర్గా నీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ నువ్వు కింద మనకి రిజల్ట్స్ అనేది కావాలి. ఎస్ఎస్సి రిజల్ట్స్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే కనబడతాయి అన్నట్టు. సో డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ తెలంగాణ, ఓకేనా. సో ఈ ఎస్ఎస్సి బోర్డ్ అనేది మనకు ఈ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తాయి. కింద నువ్వు చూసుకుంటే మనకు ఓవరాల్ మొత్తం ఈ వెబ్సైట్ లోపల మొత్తం కిందికి పోతే మనకి ఇక్కడ స్టూడెంట్ సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. సో ఈ స్టూడెంట్ సర్వీసెస్ లోపల రిజల్ట్స్ అని చెప్పి ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే ఒకసారి ఈ రిజల్ట్స్ అనేది ఓపెన్ అవుతాయో, రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతాయో, ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ కొట్టమని చెప్పి వస్తుంది. ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ కింద గెట్ మెమో అని చెప్పి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి మనం అయితే ఈ రిజల్ట్స్ని డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేమ్ వైజ్ రిజల్ట్స్ కోసం ఫాలో చేయరి. అండ్ ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా, ఆర్ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ లోపల ఇస్తా. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.